అందరికీ నమస్కారం. అందరికీ వేణీస్ కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయేది బీట్రూట్ వేపుడు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పచ్చి బీట్రూట్ ఒక అరకిలో తీసుకున్నాను. తొక్క తీసి శుభ్రం కడిగి అదే కోరుకోవాలి శుభ్రంగా. ఆ కోరు ఒక బౌల్ తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసింది, కొబ్బరి కూర ఒక కప్పు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, పోపు గింజలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, కారం, జీలకర్ర పొడి, పసుపు, ధనియా పొడి, నూనె. చేసాను. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి నూనె ఎక్కువ వేయక్కర్లేదు, ఒక 2 స్పూన్లు వేసుకుని సరిపోతుంది. ఫస్ట్ వెల్లిపాయలు వేసుకోండి. తర్వాత పోపు గింజలు వేయాలి. ఎండుమిర్చి వేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు. అన్నీ సన్నగా కరెక్ట్ చేశారంటే పిల్లలు తీసి పాడేయారు, అందుకే నేను సన్నగా కట్ చేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. కరివేపాకు చాలా మంచిది హెయిర్కి. అలాగే పచ్చిమిర్చి కూడా విటమిన్ సి ఉంటుంది, అందుకని పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసేయండి, అప్పుడు తీసి పడేయారు. కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. ఈ ఫ్రై నిమిషాల్లో అయిపోతుంది చకటకమని. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకోండి. దీని తర్వాత ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ముందు ఒక 1/4 టీ స్పూన్ వేసుకుని తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇందులోనే కారం పొడి, ఇవన్నీ మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను వేసి బాగా కలిపాక బీట్రూట్ కూర వేసుకోవాలి. ఇది పచ్చిదే అండి, నేను ఉడికించను. ఇలా చేస్తే బాగుంటుంది, విటమిన్స్ ఏం బయటకు వెళ్ళవు, చక్కగా బాగుంటుంది. ఇప్పుడు ముద్దలాన వేగగా చక్క పొడి ఆడిపోతుంది కూర, చాలా టేస్ట్గా ఉంటుంది. మరీ హైలో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, బాగుంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. మళ్ళీ కొంచెం పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి అన్నీ మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ముందే తురిమి పెట్టుకున్న కొబ్బరి కూర 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఫస్ట్ దీనికి ఎక్కువ 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి అంతే దీనికి పడుతుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూర చల్లుకోవాలి. కొబ్బరి కూర మీ ఇష్టం, తింటే వేసుకోవచ్చు. కొబ్బరి కూర వేసుకుని టేస్ట్గా ఉంటుంది. ఇష్టం లేదని కొబ్బరి కూర వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు సన్నగా దాని కొత్తిమీర అంతా చల్లుకోవాలి పైన. కొత్తిమీర, కొంచెం కరివేపాకు. రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇది మీరు కూడా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.